కావాలంటే కొంచెం ఇంటికాడ కూడా మంచిగా ఉంటలేదు. అవునా? చేయాలంటే చేస్తా మంచిగా చేయాలి సార్. బాయికి అవుతారు పిల్లలు కానీ కొంచెం టైం ఉంది. మీ గోల్డ్ మాత్రం మీ ఇంట్లో తీసేసామే. మీ ఇంట్లో 5 ఉంటారు కదా. వాళ్ళ ఎంత వాళ్ళు పాప వాళ్ళు సాయం చేసిండు మెడల్ది వాళ్ళే తీసిండు. కానీ ఇవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉండు మాత్రం ఉన్నాయి. చూద్దాము దానికోసం. కాలు చేతులు రోజుకి వస్తాయవా మొక్కుకో. గోవట్టే చెయ్యొద్దు మర్తించుకోండి. కోపం వస్తే ఆపుకోండి. గోవులు అమ్మిర్రంటే కాళ్ళకు మంటలు వస్తాయి. ఇప్పుడు సిమెంట్ వేస్తున్నారు, నీళ్ళు పడుతున్నారు. ఎక్కడ గొంగడు కూడా గొంగడి కోసం వెనుకుతారు మనుషులు. చూడు గొల్లోడు ఎక్కడున్నాడని ఎత్తుకోవాలి. గొంగడి వేసుకుంటే కొన్ని రోగాలు పోతాయి ఈ చర్మంలో. విన్నారా? పెట్టుకుంటలేదు కానీ కొన్ని బాగా అంటే బాగా పోతాయి. గొంగడి అంటే అంత దాని నాలెడ్జ్ ఉంది. వేసుకుంటారా గొంగడి? అన్న బియ్యం తింటే చక్కగా షుగర్ వస్తుంది, దగ్గు వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, డెంగ్యూ వస్తుంది లేదా? మొత్తం మనం పైస పెట్టుకోవడే మరో పైస పెట్టి డాబాలో కూడగొట్టుకో. నరదిష్టి పోవాలంటే హనుమాన్ పూజ చేసుకోవాలి, కాళికాదేవి పూజ చేసుకోవాలి. విన్నారా? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 16 రోజులు మాత్రం ముట్టుంటుంది. 16 రోజుల తర్వాత గంగస్నానానికి పోయి తెచ్చుకొని తులసి నీళ్ళు అన్నా ఆవు పాలన్నా చల్లుకొని మన ఇల్లు శుభ్రం చేసుకొని దీపం పెట్టుకోవాలి. 16 రోజులకి ఎక్కువ మనం 3 నెలలు 4 నెలలు 41 రోజు ఇట్లా దీపం పెట్టకుండా ఉన్నాం అనుకో శనేశ్వరం వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. దీపం మాత్రం కన్ఫర్మ్ పెట్టుకోవాలి. 16 రోజుల తర్వాత 16 రోజులే జీవి ఆడికిడికి తిరుక్కుంటూ ఉంటుంది ఆత్మ. తర్వాత 3 రోజులు దేవుని దగ్గర, 3 రోజుల తర్వాత మరి జీవి చేసుడే. 3 రోజులలో ఇక్కడ చేసిన పాపాలని అక్కడ నరకం అనుభవించినాక జీవి వేయాలి. ఈ అంగి తోడి విడిచినట్టే ఈ శరీరం. ఎన్ని కోట్లున్నా మన వెంట రావు. విన్నారా? మదించుకోండి. బిల్డింగ్ కట్టినా రావు. దేవుని ఓం నమ శివాయ అని పొద్దుగా లోపల లేచి 5 నిమిషాలని చేస్తారా? చేయరు. చేస్తారు ఎవరన్నా? శ్రీరామ్ అంటారా? అనరు. అదే ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరన్నా వస్తానంటే పూలు పట్టుకొని పోతారు. శివాజీ జెండా ఎత్తుతానంటే ఒక ఆర్తి తేరు, ఒక ఏం తేరు. అదే ఎమ్మెల్యే వస్తాడంటే పటాకులు కొట్టుకుంటూ పోతారు. ఓటు వేయాలి, ఆయన కాళ్ళలో తిరగాలి. తిరుగుతారా లేదా? 500 ఇస్తాడు, మేము 5 సంవత్సరాలు తింపుతాడు. రేషన్ కార్డు కానీ తింపుతాడు.
ఆధార్ కార్డు కానీ తింపుతాడు, నివాసం సర్టిఫికేట్ కోసం అని తింపుతాడా లేదా? మనమే కాదు అందరి జీవితాలతో వాడుకుంటారు. వాళ్ళ కాడ పూలదండలు కొంచెం వేస్తాడు, దేవుని దగ్గర పోదు, దేవుని దగ్గర పోతే సిగ్గేస్తుంది, భజన కాడ పోయి కూర్చుంటే సిగ్గేస్తుంది. రామ అనడానికి వినడానికి ఏమవుతుంది అన్న రాకుంటే సపాటు కూడా రావా? అట్లా లేదు. ఇంత మంచి పని చేయరు. ఇక్కడ గూడెములు ఎక్కడ పెట్టి ఒక్క ఆరతి రాలేదు. అదే ఎమ్మెల్యే వస్తానని 100 మంది పోయి ఉంటారు. వెయిటింగ్ ఇంకా పొద్దంతా కూలింగ్ వాటర్ బాటిల్ పెట్టుకొని. ఓం నమ శివాయ. సరే స్వామి.